Here is the non-spoiler review of the film Rangabaz The Begar Chapter Telugu movie review and rating. Acted by Vinith Kumar Singh, Akansha Singh. దేవదాస్ సినిమాలో నాగార్జున గారికి జోడీగా వేసిన యాక్టరే ఈ ఆకాంక్ష సింగ్ గారు. ఇంకా మాస్ జాతర ప్రీమియర్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు సంబాలా ట్రైలర్ రియాక్షన్ కూడా అప్లోడ్ చేసిన. ట్రైలర్ ఎలా అనిపించిందని కూడా చెప్పాను, చెక్ చేయండి. ఇంకా స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ లేట్గా ఇచ్చినా కూడా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా స్టోరీ ప్లాట్ అన్నాను కదండి, తర్వాత రేటింగ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ కూడా చెప్తాను. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి స్టూడెంట్. ఆ స్టూడెంట్ రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటాడు. ఎదిగి మంచి చేసాడా లేదా, అసలు రాజకీయ నాయకుడు అయ్యాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మంచి చేసాడా చెడు చేసాడా అనేది స్టోరీ. ఇంకా ఈ మూవీ గురించి వస్తే, అసలు స్టార్టింగ్ ఏమో బ్యాడ్గా కామెంట్ చేసిన వాళ్ళని చెత్తకుమ్మినట్టు చూపించారు. అలాంటి మంచిగా ఉన్నతను వెంటనే చెడుగా ఎలా మారిపోయారని అర్థం కాదు. ఆ ఒక్క సీన్ మంచిగా చూపించి ఆ తర్వాత అంతే చెడుగా చూపించారు. అసలు చెడుగా మారడానికి సరైన రీజన్ లేదు. చాలా సినిమాలు కాపీ కొట్టేసినట్టు అనిపించింది. నాకైతే ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే నాకైతే నచ్చలేదు. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. మైనస్ పాయింట్స్ రేటింగ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ప్లస్ పాయింట్స్ వచ్చేసి యాక్టింగ్ కొన్ని చోట్ల బాగుంది హీరో గారిది, కొన్ని చోట్ల బాగలేదు. ఆకాంక్ష సింగ్ గారు అసలు ఎందుకున్నారో అంతకంటే తెలియదు. ఉన్నది తక్కువసేపు అయినా యాక్టింగ్ బాగానే ఉంది. హీరో గారి కంటే బెటర్గానే ఉంది. 50% యాక్టింగ్ బాగుంది, 50% యాక్టింగ్ బాగలేదు అన్నట్టుగా ఉంది హీరో గారిది. ఈ పోస్టర్ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఎట్టిన తంబనేల్లో దండం పెట్టినట్టు ఉంది కదండి, ఆ దండం నేను ఎట్టాలండి ఈ సినిమాకి, అలాగుంటుంది. ఇంకా యాక్టింగ్ కొన్ని చోట్ల బాగుంది, మిగతా వాళ్ళు అందరి యాక్టింగ్ బాగుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇది, హీరోయిన్ యాక్టింగ్ కూడా. ఇంకా హీరో యాక్టింగ్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగలేదు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. అన్ని డైలాగ్స్ కాదు, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఇంకా ఈ మూవీ వచ్చి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా అనేది ప్రతి సీను ఏదో ఒక సినిమాలో చూసే ఉంటామన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ సినిమా పేర్లు గుర్తురావు, కానీ ఈ సీన్ ఎక్కడో చూసే ఉంటాంలే, ఎక్కడో చూసాము అన్నట్టుగా మన మైండ్లో కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంక ఇది వచ్చేసి కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల ఇదేం యాక్టింగ్ అన్నట్టుగా ఉంది హీరోది. ఇంకా మిగతా యాక్టర్స్ అయితే బాగానే ఉంది. హీరో యాక్టింగే 50-50 కింద అనిపించింది. ఇంకొచ్చేసి ఈ వెబ్ సిరీస్ని అసలు ఆ సినిమా కింద తీసేటంత ఏముందండి. అసలు ఈ సినిమా చూస్తేనే ఎంత దారుణంగా లేక ఉంది స్క్రీన్ ప్లే అనేది. ఇంకా అలాంటిది ఇంకా వెబ్ సిరీస్ కింద చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటో, సినిమా కింద ట్రిమ్ చేస్తేనే ఎంత దారుణంగా ఉందంటే ఇంకా వెబ్ సిరీస్కి వాళ్ళ పరిస్థితి ఏమైందో ఏంటో. ఇంక ఇది వచ్చేసి ఇవి మైనస్ పాయింట్స్. నాకు అసలు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, అందుకే నచ్చలేదని అన్నాను. మిగతా వాళ్ళకి నచ్చచ్చేమో, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకు 1.5/5 అయితే ఇస్తాను. మాస్ జాతర ప్రీమియర్స్ వదిలేను రివ్యూ, సంబాలా ట్రైలర్ రియాక్షన్ కూడా వదిలేని చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా అనిపిస్తే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. Bye bye.